అటుగా తెలంగాణ సమావేశాలను అసెంబ్లీ సమావేశాలను లైవ్ లో చూద్దాం. ఒక కొత్త నిర్ణయాన్ని ప్రకటించవచ్చు కానీ మీ యొక్క క్యాబినెట్ లో మీరు కూడా బాధ్యులు. మీరు ఈ విధంగా దబాయించి మాట్లాడినంత మాత్రాన మీ యొక్క నిర్ణయం మీరు ఒప్పుకున్నట్టు 10 సంవత్సరాలు ఖాళీగా మొత్తం కూడా దాని గురించి మాట్లాడడం అనేది అది కరెక్ట్ నిర్ణయంగా అని చెప్పి నేను భావిస్తున్నా. అదే విధంగా అధ్యక్ష, నేను ఆ పార్టీలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అధ్యక్ష. నాకు అక్కడ నిర్ణయాలు ఎట్లా జరుగుతాయో చాలా బాగా తెలుసు అధ్యక్ష. రైతు బంధు నిర్ణయం తీసుకునేటప్పుడు నేను స్వయంగా సీఎం గారి పేషిలో ఉన్న అధ్యక్ష. అందరిని అడిగితే ఏమ్మా సురేఖ ఏమంటావు అంటే నేను ఏమన్నా అంటే 10 ఎకరాలు అని ఉన్నంత ల్యాండ్ కనకుండా 5 ఎకరాలకో 10 ఎకరాలకో చేస్తే బాగుంటుందన్న, ఎక్కువ ఉన్న వాళ్ళకి చేస్తే తక్కువ ఉన్న వాళ్ళకి న్యాయం జరిగినట్టు ఉండదు అని నేను మాట చెప్పాను. పేరుకు మాత్రమే వాళ్ళు ఒపీనియన్స్ తీసుకుంటారు అధ్యక్ష. నిర్ణయం అనేది ఏకపక్షంగా కేసీఆర్ తీసుకునే తప్పితే ఏ నిర్ణయాలలో కూడా ఎవరి అభిప్రాయాలు కూడా ఇంప్లిమెంట్ చేసి ఉంటారని అయితే నేను 100% నమ్మను అధ్యక్ష. ఎందుకంటే చాలా పాలసీ డెసిషన్స్లో నేను అక్కడ ఉన్నదాన్ని. ఈవెన్ వరంగల్ హనుమకొండ డిస్ట్రిక్ట్ డివిజన్ వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, రూరల్ అర్బన్ అని పెట్టండి అంటే అక్కడ అందరూ వ్యతిరేకించారు అధ్యక్ష. వ్యతిరేకించి లేదు ఒకటే ఉంటుంది జిల్లా, రూరల్ అర్బన్ అని వేరు చేయమని ఆ రోజు చెప్పారు. మళ్ళీ తర్వాత అదే నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. కాబట్టి అభిప్రాయ సేకరణతోటి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారన్నది చాలా తప్పు అధ్యక్ష. ఆ అపవాదు అన్న మీద మోపడం అంతకంటే తప్పు. మీకు తెలుసు, మీలాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో చెప్పిన మాటలు చెప్తే కేసీఆర్ ఎవరి మాటలు వినడు, ఎవరి నిర్ణయాలు కూడా పరిగణలోకి తీసుకోవడం అనే విషయం మీకు తెలుసు అని ఈ సందర్భంగా సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ప్లీజ్ నేను అనేది వీరి యొక్క ఏకాభిప్రాయం ఉన్నదా లేకపోతే వీళ్ళందరికీ కూడా ఇలా తీసుకున్న 11 మంది యొక్క ఏకాభిప్రాయం యొక్క దానిలో ఉండదు అధ్యక్ష. ఒక అభిప్రాయం బయటకు వచ్చిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. దానికి ఎప్పుడు కూడా ఉన్న తర్వాత మేము కూడా బాధ్యతలు మనం ఒప్పుకోవాలి. అంతే తప్ప నాకు ఇష్టం ఉందా ఇష్టం లేదా ఆ ఇంటర్నల్గా ఏం మాట్లాడిన విషయాలలో అవన్నీ అసందర్భం. వారందరూ చెప్పిన అవసరం లేదు. ఒకటి. రెండవది, నేను సూటబిలిటీ ఉందా లేదా రైతు బంధు సంథింగ్ అనేది నీకు ఇచ్చిన పని నువ్వు సక్రమంగా చేసినవా లేదా అని ఒక రైతు బిడ్డగా నాకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎంత పంట పండుతుంది, ఏమేం కావాలి ఏంటి అనేది సరైన సమావేశంతో అందరితో మాట్లాడి ఆ పని చేసుకున్న అధ్యక్ష. పెద్దలు ఆ విధంగా మాట్లాడుతూ అనుకోలే. అయినా ఇవాళ పెద్ద రుణమాఫీ చేసినామని చెప్పేసి చెప్తున్నారు. రుణమాఫీ 2 సార్లు గతంలో కేసీఆర్ గారు చేసినప్పుడు కూడా మీరు ఉన్నారు. 16,144 1 లక్ష రూపాయలు మాత్రమైతేనే 1 లక్ష రూపాయలు అయితే మాత్రమే అధ్యక్ష మేము చేసినప్పుడు అందరు కూడా విఆర్ఓ కానీ ఏఈఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ బ్యాంక్ మేనేజర్లు అందరూ కలిసి గ్రామ సభ పెట్టి ఆ గ్రామంలో ఉన్నాయని కూడా తీసుకుపోయి మొత్తం ఇచ్చినట్లయితే 1 లక్ష కిందికే 16,144 కోట్లు ఇచ్చినాం అధ్యక్ష. ఇలా 1,50,000 మంది 1,50,000 వరకైనా కూడా 12,000 కోట్లు కాలే. రెండోసారి ఇచ్చినప్పుడు 19,000 కోట్లు అయింది. మొదటిసారి 16,144 కోట్లు ఎట్లయితుంది, రెండోసారి 19,000 కోట్లు ఎట్లయితుంది, ఇవాళ 1,50,000 అయినా కూడా దరిదాపుగా 12,000 కోట్లు కాలే. ఏంటిది అధ్యక్ష ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే మొత్తం కూడా అధ్యక్ష ఆల్రెడీ 30 మినిట్స్ అయిపోయింది రాజేశ్వర రెడ్డి గారు. ఆల్రెడీ 30 మినిట్స్ అయిపోయింది. మీకు కడమ సభ్యులకు మీరు చూశారు, ప్రతి సభ్యులకు 15 నిమిషాలు మించి ఎవరికి ఇవ్వలే. గౌరవ సభ్యులకు చెప్తున్నాము అధ్యక్ష, గౌరవ సభ్యులకు చెప్తున్నాము పల్లి రాజేశ్వర రెడ్డి గారికి